ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్. ఏ దేశంలో అయినా జనం ఎక్కువగా నివసించే పట్టణాలు, నగరాల వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. నిత్యం ప్రజలు, వాహనదారులు పలు పనుల నిమిత్తం వస్తూ ఉండడంతో ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఆయా దేశాలు ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ జామ్ వంటి సమస్యలు తీర్చేందుకు యత్నిస్తున్నాయి. కానీ మన సరిహద్దు దేశమైన భూటాన్‌లో మాత్రం ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటున్నారు. ఏ దేశంలో అయినా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి ఒక క్రమ పద్ధతిన వాహనాల రాకపోకలు సాగించడం ద్వారా ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూస్తారు. అయితే మన సరిహద్దు దేశమైన భూటాన్‌లో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారు. రాజధాని నగరంలో ఒక్క ట్రాఫిక్ లైట్ కూడా లేని ఏకైక దేశంగా భూటాన్ నిలిచింది. అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే ఆ దేశం ప్రత్యేకత అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ కు బదులుగా భూటాన్ రాజధాని థింపూలో పోలీసులు ప్రధాన జంక్షన్లలో నిలబడి నేరుగా ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తారు. రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించి ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూస్తారు. భూటాన్లో ఆర్థిక వృద్ధి రేటు కంటే ఆ దేశపు పౌరుల శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తుంది. అందుకే ట్రాఫిక్ నిర్వహణను నేరుగా పోలీసుల ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని చోట్ల ట్రాఫిక్ లైట్లు ఏర్పాటు చేశారట. అధికంగా ట్రాఫిక్ ఉన్న రోజుల్లో ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు గత కొన్ని రోజులుగా మాత్రమే వీటిని నడిపిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ లైట్లు లేని ఏకైక దేశం భూటాన్ కాకపోయినా ఇప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసుల ద్వారానే ట్రాఫిక్ నిర్వహణ చేపట్టడం ఆ దేశం ప్రత్యేకత.